అండి అందరికీ నమస్కారం. మన ఎన్ఎన్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టీఎస్ఎస్పీ సంబంధించిన వాళ్ళ ట్రైనింగ్ ఎప్పుడు అనేది మీకు తెలుసు. ఆల్రెడీ ఈ 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ ఫ్యాక్స్ వచ్చింది. ఒక 9 బెటాలియన్లు మన తెలంగాణ రాష్ట్రంలో 9 బెటాలియన్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా. ఆ 9 బెటాలియన్లకి ఎంతమంది కేటాయించారు, ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన వీడియో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. మీకు తెలుసు కదా, మన ఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్లో రోజు 2 ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్లు అయితే మన ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది, కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది, ఈజీ టైప్లో పెట్టడం జరుగుతుంది. మన కమ్యూనిటీకి వెళ్ళండి, క్విజ్ చేయండి, ఎంతో కొంత నేర్చుకోండి. టీఎస్ఎస్పీ మీకు తెలుసు, ఆల్రెడీ సివిల్ కానిస్టేబుల్ వాళ్ళు రీసెంట్గా ఫైర్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా ట్రైనింగ్ వెళ్ళిపోయినారు. మిగిలింది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులు మాత్రమే. ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులను కూడా తొందరగా పంపిస్తే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏ అడ్డంకులు లేకుండా ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఆ దిశలో ముందుకు పోతుంది. దీనికి సంబంధించిన 9 బెటాలియన్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే ఖాళీ ఉన్నాయో వాటిని ప్రకటించింది. ఏ బెటాలియన్కి ఎంతమంది కేటాయించారో అది కూడా ఫ్యాక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు చూసుకోవచ్చు 9 బెటాలియన్లు. ఆ బెటాలియన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక్కొక్క బెటాలియన్కి ఎంతమంది కేటాయించారు డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ బెటాలియన్ యూసఫ్గూడ బెటాలియన్ సంబంధించింది. ట్రైనింగ్ సెంటర్లో 550 మంది అభ్యర్థులను అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 3rd బెటాలియన్ ఇబ్రహీంపట్నం 300 మందిని, 4th బెటాలియన్ వరంగల్ 450 మందిని, నెక్స్ట్ 7th బెటాలియన్ నిజామాబాద్ 450 మందిని, నెక్స్ట్ 8th బెటాలియన్లో కొండాపూర్ 500 మందిని, నెక్స్ట్ 10th బెటాలియన్ గద్వాల్ 500 మంది అభ్యర్థులని, నెక్స్ట్ 12th బెటాలియన్ నల్గొండ జిల్లాలో 450 మంది అభ్యర్థులని, నెక్స్ట్ 13th బెటాలియన్ మంచిర్యాల్ 550 మంది అభ్యర్థులని, నెక్స్ట్ 15th బెటాలియన్ సత్తుపల్లి 300 మంది అభ్యర్థులు. మొత్తం 4050 మంది అభ్యర్థులకి దీనికి సంబంధించిన బెటాలియన్లో ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ అయితే సిద్ధమైంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి స్టైఫండ్ రూపంలో ఇంతకుముందు 9,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ అయితే వీళ్ళకి 13,500 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఇది గమనించవచ్చు అభ్యర్థులు. ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వాళ్ళు ట్రైనింగ్ పోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పోయి ట్రైనింగ్ లో ఉంటేనే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం కూడా వీళ్ళు తొందరగా వెళ్ళాలని కోరుకుందాం. వీళ్ళకి సంబంధించి ట్రైనింగ్ డేట్ అయితే ఒక ఊహాగానం అయితే తెలుస్తా ఉంది. ఊహాగానం అనేది కాదు, చాలా మంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు ఈ మార్చి 31st లో రిపోర్ట్ చేసి ఏప్రిల్ 1st కి ఆ ట్రైనింగ్ పోవాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి ఆ న్యూస్ అయితే వస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్, మరి ఎలక్షన్ టైంలో ఈ ఎలక్షన్ కోడ్ టైంలో పంపిస్తారా లేదా అని చెప్పేసి చూడాల్సింది. ఈ 2 రోజుల్లో దీనికి సంబంధించిన ఫ్యాక్స్ వస్తాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. మీకు తెలిసి దీనికి సంబంధించిన ఫ్యాక్స్ ఇది మనం చెప్పినది కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ ఫ్యాక్స్ రూపంలో ఇచ్చింది. ఈ డేటా మొత్తం ఇచ్చింది. నెక్స్ట్ ఇది కూడా ఫ్యాక్స్ రూపంలో వస్తుంది. మార్చి 31కి రిపోర్ట్ చేసి ఏప్రిల్ 1st తారీఖు ట్రైనింగ్ తీసుకెళ్లే దిశగా గవర్నమెంట్ ముందుకు పోతుందని చెప్పేసి అభ్యర్థులు అయితే అనుకుంటూ ఉన్నారు. చూద్దాం ఇది ఎంతవరకు అని చెప్పేసి. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ టైంలో ఈ కోడ్ సంబంధించిన ఈ పోలీసులు సర్దుబాటు ఎలా అవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. చూద్దాం మరి ఈ 4 రోజుల్లో తెలిసిపోతుంది కదా దీనికి సంబంధించి ట్రైనింగ్ రిపోర్ట్.